కార్న్ పోహా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీట్ కార్న్ పోహా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, అటుకులు 1/2 కిలో, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, పసుపు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, అంటే చాలా సింపుల్ గా అయిపోతుందా ఈ డిష్? సింపుల్ గా తొందరగానే అయిపోతుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు రెడ్ మిర్చి వేద్దాం. రెడ్ మిర్చి తర్వాత ఇది 1 స్పూన్. ఇప్పుడు కరివేపాకు, నెక్స్ట్ మిర్చి మొత్తం వేయాలి. ఓకే, అంటే కర్ణాటక వాళ్ళు కారం బాగా తింటారా? అవును, మిర్చి ఉంటుంది, మిర్చి బాగా ఉంటుంది. సో ఇది ఫ్రై అయిపోయింది కదా, ఏం యాడ్ చేసుకోవాలి ఇంకా? ఇప్పుడు అల్లమా. ఎక్కడ నేర్చుకున్నావు కీర్తి ఈ డిష్? ఇంట్లో నేర్చుకున్నాను. ఇంట్లోనా? అమ్మ నేర్పించారు. ఓకే, ఎందుకంటే అమ్మనే ఎక్కువ చేస్తూ ఉంటారు, మనం షూటింగ్ లో ఉంటాం కాబట్టి అమ్మ. ఓకే, నేను ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటా, ఏంటి చేసి పెట్టమనా లేకపోతే ఎలా నేర్చుకోవాలనా? నేర్చుకోవాలని. అంటే అమ్మనే చేస్తుంటారు ఎప్పుడు, నేను ఊరికే సరదాగా వెళ్ళి ఎలా చేయడం అని చూసుకుంటూ ఉంటా. ఇప్పుడు స్వీట్ కార్న్ మొత్తం వేయాలి. ఇది కొంచెం ఉడికించిన స్వీట్ కార్న్ అనుకుంటాను. అవును. ఓకే, ఇప్పుడు సాల్ట్ వేద్దాం. స్వీట్ కార్న్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలా? మళ్ళీ పసుపు. కీర్తి, ఇంతకీ కర్ణాటక స్టైల్లో శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మార్నింగ్ లేస్తాం, ఆయిల్ పెట్టుకొని, అంటే బాడీ మొత్తం ఆయిల్ పెడతారు చిన్న పిల్లలకి. స్నానం చేసుకొని ఇంట్లో పూజలు చేసి, అక్కడ బెంగళూరులో ఒక టెంపుల్ ఉంది, గవి గంగాధేశ్వర అని లింగం. ఆ టెంపుల్ ఏంటి స్పెషల్ అంటే మార్నింగ్ సూర్య ఉదయం టైం ఆ కిరణాలు లింగం పైన పడుతుంది. నేను ఒకసారి వెళ్ళాను, చాలా ఫేమస్ టెంపుల్ అది. యాక్చువల్లీ చెప్పాలంటే లోపలికి ఉంటుంది కదా, ఆ లోపల గవిలాగా ఉంటుంది, ఆ లోపల స్మాల్ లింగం ఉంటుంది. ఆ టైంలో మాత్రం సూర్య కిరణ ఉంటుంది కదా, సన్, ఆ కిరణ వచ్చి ఆ లింగ పైన వస్తుంది. చాలా బాగుంటుంది చూడాలి, చాలా మంది వస్తారు. రష్ కూడా ఉంటుంది. ఆ బౌల్ తీసుకుందాం. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం? కొంచెం వాటర్ వేసి అటుకుల్ని దీంట్లో పెడుతున్నా. సో అటుకులు నానబెట్టుకోవాలి కొంచెం, జస్ట్ మామూలుగా తడుపుకుంటే సరిపోతుంది కదా? తడుపుకుంటే చాలు, మొత్తం వద్దు, ఊరికే ఇలా అనిస్తే చాలు. మరి ఇక్కడ షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పుడు మరి ఎలా? బెంగళూరు వెళ్తావా కంపల్సరీ శివరాత్రి అప్పుడు? లేదు, అంటే షూటింగ్ ఉంటుంది కదా, షూటింగ్ లేదంటే వెళ్తూ ఉంటాను, లేదంటే ఇక్కడేనే. డాడీ మమ్మీ నాతోనే ఉన్నారు, నా సిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు హైదరాబాద్ లోనే. ఫస్ట్ సిస్టర్ మాత్రం బెంగళూరులో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడే సెలబ్రేషన్. మొత్తం మిక్స్ చేయాలా? ఓకే, ఆఫ్ చేద్దాం, అయిపోయింది. సో ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలా? అంతేనా, మనం సర్వ్ చేసుకోవడమేనా? ఉంది. ఎండింగ్ లో ఇది మొత్తం వేయాలి, లెమన్. ఓకే, కొత్తిమీర. సో చూడ్డానికి అయితే కలర్ఫుల్ గా ఉంది, చక్కగా స్వీట్ కార్న్ అవన్నీ టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఫెస్టివల్ స్పెషల్ ఇది. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇక్కడ ఏంటి స్పెషల్ హైదరాబాద్ లో? హైదరాబాద్ లో స్పెషలా అంటే నువ్వు ఇప్పటి వరకు తెలుసుకోలేదా హైదరాబాద్ లో స్పెషల్ ఏంటి అనేది? స్పెషల్ చేస్తూ ఉంటా. అవునా? అవును. ఓకే, సో హైదరాబాద్ లో స్పెషల్ గా అంటే ఇలాగే ఉపవాసం ఉంటారు అండ్ గుడికి వెళ్తారు, దాంతో పాటుగా జాగరణ చేస్తారు. కాకపోతే డిషెస్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అవును, డిఫరెంట్ గా ఉంటుంది. నేను చూసాను, మా అత్తయ్య వాళ్ళు ఇస్తూ ఉంటారు. మా ఫుడ్ కి మీ ఫుడ్ కి చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
స్వీట్ కార్న్ పోహా రెడీ. రెడీ? యా రెడీ. చూస్తున్నారు కదండి, మరి మహాశివరాత్రి స్పెషల్ గా కీర్తి తయారు చేసి చూపించిన స్వీట్ కార్న్ పోహా రెడీ అయిపోయింది.